శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణో రఘువర విమల యశ జోదాయక ఫలచారి. మనసు ఒక అద్దం లాంటిది. అది మలినమై ఉంటే నిజం కనబడదు. అహంకారం, కోపం, ఆశ మనస్సును ఆవరించి ఉంటాయి. ఆ అద్దాన్ని శుభ్రం చేసే శక్తి గురువు దగ్గరే ఉంది. గురువు కరుణతో మనసు శుభ్రమవుతుంది. అప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 ఫలాలను ఇచ్చే రాముడు మనకు కనిపిస్తాడు. గురువును నమస్కరించకపోతే భగవంతుడు కూడా కనిపించడు. ఎందుకంటే గురువే మార్గదర్శకుడు. ఆయనే జ్ఞానాన్ని వెలిగించే దీపం. గురువు ఆశీర్వాదం ఉంటేనే జీవితం సఫలం అవుతుంది అని హనుమాన్ చాలీసాలోని మొదటితో బుద్ధిహీన తనుజానికే సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యాదేహోహి హరహ కలేశ వికార. మనిషి ఎంత గొప్పవాడైనా జీవితంలో ఒక సమయంలో తన బలహీనతను అంగీకరించాల్సిందే. హనుమంతుడి ముందర కవి చెప్పినట్లు, నేను బలహీనుడిని, అజ్ఞానిని. ఇదే నిజమైన వినమ్రత. వినమ్రత లేకుండా జ్ఞానం రాదు. జ్ఞానం లేకుండా శక్తి సరైన దశలో వినియోగం కాదు. హనుమంతుడు తన భక్తులకు బలము, బుద్ధి, విద్య ఇస్తాడు. కానీ ఇవి కేవలం శరీరం కోసం కాదు, మనసు బలంగా నిలవడానికి. జీవితంలో కలిగే కష్టాలు, బాధలు, భయాలు ఆయన కృపతో తొలగిపోతాయి. మన బలహీనతను అంగీకరించినప్పుడే భగవంతుడు మనకు నిజమైన శక్తి ఇస్తాడు అని ఈ దోహ మనకి నేర్పుతుంది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగర. హనుమంతుడి పేరు వింటే మనకు ముందుగా గుర్తు వచ్చేది బలం. కానీ ఇక్కడ ఆయనను జ్ఞాన గుణసాగరుడు అన్నారు. ఎందుకంటే నిజమైన శక్తి కండరాల్లో కాకుండా జ్ఞానంలో ఉంటుంది. జ్ఞానం ఉన్నవాడే లోకానికి వెలుగు. హనుమంతుని గుణాలు 3 లోకాలకి ఆదర్శంగా నిలబెట్టాయి. ఆయన వినమ్రత, సేవాభావం, భక్తి ఇవే నిజమైన బలం. బలం మాత్రమే కాదు, జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం ఉన్న బలం లోకానికి వెలుగునిస్తుంది. జ్ఞానం లేని బలం లోకాన్ని నాశనం చేస్తుంది అని ఈ శ్లోకం మనకు చెబుతుంది. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ. హనుమంతుడు అపారమైన శక్తి కలవాడు. కానీ ఆ శక్తిని తన కోసం కాదు, రాముని సేవ కోసం మాత్రమే వినియోగించాడు. ఇదే ఆయన మహిమ. మనుషులు శక్తిని సంపాదిస్తారు, డబ్బు, ఉద్యోగము, జ్ఞానం. కానీ ఆ శక్తిని ఇతరుల మేలు కోసం వినియోగించినప్పుడే అది దైవత్వం అవుతుంది. అందుకే ఆయనను రామదూత అంటారు. దూత అంటే కేవలం సందేశం తీసుకువెళ్లేవాడు కాదు. రాముని ఆజ్ఞను తన శరీరం, మనస్సు, ప్రాణం మొత్తం అంకితం చేసి తీసుకువెళ్లాడు. ఆంజనేయుడు అంజనాదేవి పుత్రుడు, పవనతనయుడు. అంజన అంటే వెలుగునిచ్చేది అని. హనుమంతుడే ఆ వెలుగు. తన భక్తులకు అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే దైవం. హనుమంతుణ్ణి పిలిచే భక్తుడు ఎక్కడ ఉన్నా తలచిన వెంటనే వాయువేగంతో పరిగెత్తి చేరుకుని రక్షిస్తాడు. మన శక్తిని సేవలో వినియోగించినప్పుడే అది పవిత్రం అవుతుంది అని ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి. హనుమంతుడు వీరుడు. కానీ ఆయన వీరత్వం కత్తిపట్టి శత్రువులను ఓడించడంలో మాత్రమే కాదు. ఆయన నిజమైన వీరత్వం చెడు ఆలోచనలను జయించడంలో ఉంది. ఆయన పేరు బజరంగి. వజ్రం లాంటి శరీరం కలిగినవాడు. కానీ అంతకంటే బలమైనది ఆయన మనస్సు. హనుమంతుడు చెడు బుద్ధిని తొలగిస్తాడు, మంచి బుద్ధికి తోడుగా నిలుస్తాడు. మన జీవితంలో విజయం అంటే కేవలం బయట శత్రువులను గెలవడం కాదు, మన లోపల ఉన్న చెడు ఆలోచనలు గెలవడం. తన స్వీయ బలహీనతలను జయించిన వాడే నిజమైన మహావీరుడు అని ఈ శ్లోకం మనకు నేర్పుతున్నది. కాంచన భరణ బిరాజ సుభేష కానన కొండల కుంచిత కేశ. హనుమంతుని శరీరం బంగారు వర్ణంలో ప్రకాశిస్తుంది. అంటే కేవలం శారీరక అందం కాదు, ఆయనలోని ఆధ్యాత్మిక కాంతి కూడా. ఆయన ధరిస్తున్న వేషధారణ, కుండలాలు, జుత్తు ఇవన్నీ ఆయనలోని దివ్య భావాన్ని ప్రతిబింబిస్తాయి. మనిషి యొక్క అందం బయట వేషంలో కాదు, లోపల నుండి వెలువడే కాంతిలో ఉంటుంది. హనుమంతుడు అందుకే ఆకర్షణీయుడు. ఎందుకంటే ఆయనలో భక్తి, జ్ఞానము, శక్తి 3 కలిసి వెలుగుతాయి. నిజమైన అలంకారం ఆభరణాలలో కాదు, మన గుణాలలో ఉంది. మన గుణాలు మెరిసినప్పుడు మన రూపం కూడా దివ్యమవుతుంది అని ఈ శ్లోకం అభిప్రాయం. ఆతవజ్రౌ ధ్వజాభిరాజే కాందే మూంజ జనేవోసాజే
హనుమంతుడి రూపం ఎంత శక్తివంతమైనదో అంతే పవిత్రమైనది కూడా. ఒక చేతిలో వజ్రాయుధం లాంటి గద ఉంటుంది. ఇది శక్తికి, ధైర్యానికి, విజయానికి సంకేతం. మరొక చేతిలో ధ్వజం అనే జెండా ఉంటుంది. ఇది ధర్మానికి ప్రతీక. ఆయన మెడలో ఉన్న యజ్ఞోపవేతం పవిత్రతను, బ్రహ్మచర్యాన్ని, క్రమ పద్ధతిని తెలియజేస్తుంది. శక్తి ఉన్నవాడు పవిత్రతతో, నియమశీలతతో కలిసినప్పుడు మాత్రమే నిజమైన వీరుడవుతాడు. మనిషికి శక్తి, విద్య, ధనం, అధికారం ఏమున్నా ధర్మానికి, సేవకు, సద్గుణాలకు వినియోగించినప్పుడే విలువైనదవుతుంది. శక్తి ఉన్నప్పుడు వినయంగా, పవిత్రంగా ధర్మ మార్గంలో నిలవాలి అని హనుమంతుడు మనకి నేర్పిస్తాడు. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందనం. హనుమంతుడు కేవలం వాయుపుత్రుడు మాత్రమే కాదు, ఆయనలో శివతత్వం సాక్షాత్కారమై ఉంది. అందుకే ఆయనను శంకర సువన అంటారు. శివుడి శక్తి, సాహసం, భక్తి ఇవన్నీ హనుమంతుడిలో ప్రతిఫలిస్తాయి. ఆయన భౌతిక తండ్రి అయిన కేసరి ధైర్యం, వీరత్వం, శౌర్యానికి ప్రతీక. ఇరువురి లక్షణాలు కలగలిసి హనుమంతుడు అద్భుతమైన శక్తి, భక్తి, వినయం కలిగిన వాడయ్యాడు. తేజ ప్రతాప అంటే కేవలం బలం కాదు, ఆయన ముఖం నుండి వెలువడే కాంతి. హనుమంతుడు రాముని సేవ కోసం పుట్టిన ఆయన వ్యక్తిత్వం మొత్తం జగత్తుకే స్ఫూర్తి. నిజమైన మహిమ అనేది భక్తి, ధైర్యం, తేజస్సు కలిసినప్పుడే వస్తుంది. మన బలం కేవలం శరీరంలో ఉండకూడదు, మనసులో, ఆలోచనలో, సేవలో ఉండాలి. అప్పుడే ప్రపంచం మనను గౌరవిస్తుంది. విద్యావాన గుణీ అతి చాతుర రామకాజు కరివేకో ఆతుర. మనకు హనుమంతుడు అంటే కేవలం బలవంతుడు, పర్వతాలు మోసేవాడు, సముద్రాలు దాటేవాడు అన్న భావన వస్తుంది. కానీ హనుమంతుడు విద్యలో, జ్ఞానంలో, గుణాలలో కూడా అపారమైనవాడు. 4 వేదాలు, 6 శాస్త్రాలు, అన్ని విద్యలలో నిపుణుడు. జ్ఞానం లేకుండా బలం వ్యర్థం. కానీ ఆయన దగ్గర జ్ఞానము, బలము రెండూ సమంగా ఉంటాయి. గుణీ అతి చాతుర అంటే కేవలం తెలివైనవాడు కాదు, సమయాన్ని, పరిస్థితిని బట్టి ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు. లంకలో సీతామాతను వెతికినప్పుడు ఆయన చూపిన చాతుర్యం, రావణునితో మాట్లాడినప్పుడు ఆయన చూపిన ధైర్యం, ఇవన్నీ ఆయన మేధస్సు ఎంత గొప్పదో తెలియజేస్తాయి. కానీ హనుమంతుడి అసలు మహిమ ఏమిటంటే ఈ విద్య, గుణం, చాతుర్యం అన్నింటినీ ఆయన రాముని సేవ కోసం మాత్రమే వినియోగించాడు. స్వప్రయోజనం కోసం ఏదీ చేసుకోలేదు. ప్రతి క్షణం, ప్రతి శ్వాస రాముని పనికే అంకితం చేశాడు. మన విద్య, మన ప్రతిభ, మన చాతుర్యం ఇవన్నీ మన కోసం కాకుండా ఇతరుల మేలు కోసం వినియోగించినప్పుడే అది దైవత్వం అవుతుందని ఈ శ్లోకం మనకు చెబుతుంది. ప్రభు చరిత్ర చుని వేకో రచయ రామలఖన సీతామన బసియ. హనుమంతుడి శక్తికి మూలం కేవలం బలం కాదు, భక్తి. రాముని కథలు వినడమే ఆయనకు పరమానందం. ప్రపంచం సుఖాలలో మునిగిపోతుంటే హనుమంతుడు రాముని లీలల్లో మునిగిపోయాడు. హనుమంతునికి భోజనం, నిద్ర, సంపద, గౌరవం కంటే రాముని లీలలు వినడమే నిజమైన సంతోషం. భక్తి ఉన్న హృదయం ఎప్పుడూ ఆ ప్రభువు లీలలో తేలియాడుతూనే ఉంటుంది. హనుమంతుడి మనసులో ఎల్లప్పుడూ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ నివసిస్తున్నారు. మన హృదయంలో దేవునికి స్థానం కల్పించినప్పుడు దుఃఖం, భయం, చీకటి ఉండవు. మనం ఏం వింటామో, ఏం ఆలోచిస్తామో మన మనసు, మెదడు అలాగే తయారవుతుంది. హనుమంతుడి హృదయంలో రాముడు ఉన్నట్లే మన హృదయంలో కూడా మంచి ఆలోచనలతో దేవుడికి స్థానం ఇవ్వాలి. అప్పుడే మనిషి మనిషిగా జీవించగలరు. అలా ఉన్నప్పుడే మనిషిగా పుట్టినందుకు ఒక సార్థకత లభిస్తుంది. సూక్ష్మ రూపధరి సియహి దికావ వికట రూపధరి లంక జలావ. హనుమంతుడు అవసరానికి తగినట్లు తన శరీరాన్ని చిన్నదిగా, పెద్దదిగా మార్చుకుంటాడు. లంకలోని అశోకవనంలో సీతమ్మను వెతికేటప్పుడు హనుమంతుడు చాలా చిన్న రూపం ధరించాడు. ఎందుకంటే అక్కడ జాగ్రత్తగా, ఎవరికి కనబడకుండా వెళ్ళాలి. తన శక్తిని గర్వంగా చూపించకుండా అవసరాన్ని బట్టి వినయంగా మార్చుకున్నాడు. కానీ రావణుని దురహంకారం చూసినప్పుడు, అన్యాయం అదుపు తప్పినప్పుడు వికట రూపం ధరించాడు. తన తోకతో లంకను దహనం చేశాడు. జీవితంలో ఎప్పుడైతే వినయం అవసరమో అప్పుడు మనం తగ్గి ఉండాలి. ఎప్పుడైతే ధైర్యం, ప్రతిఘటన అవసరమో అప్పుడు సింహంలా గర్జించాలి. అదే హనుమంతుడి గుణం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యల ముందు మనం సహనంగా, వినయంగా ఉండాలి. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు మన శక్తిని ధర్మం కోసం చూపించాలి. ఇదే హనుమంతుడు మనకు ఇచ్చిన సందేశం. భీమరూపధరి అసుర సంహారే
రామచంద్రకే కాదు సంవారే. హనుమంతుడు కేవలం భక్తుడు మాత్రమే కాదు, శౌర్యానికి ప్రతీక కూడా. అవసరం వచ్చినప్పుడు ఆయన భీమరూపం ధరించి రాక్షసులను సంహరించాడు. కానీ ఆ బలం వ్యక్తిగత గర్వం కోసం కాదు, రాముని ధర్మరక్షణ కోసం. ఇదే హనుమంతుని ప్రత్యేకత. రామునికి ఏ పని ఉన్నా దానిని విజయవంతం చేయడం, సీతమ్మను కనుగొనడం, రావణునితో యుద్ధంలో రామునికి సహాయం చేయడం, ప్రతి పని ఆయన భక్తిపూర్వకంగా చేశాడు. శక్తి ఉన్నా, జ్ఞానం ఉన్నా అది స్వార్థానికి కాదు, ధర్మానికి వినియోగించినప్పుడు మాత్రమే అది మహిమ అవుతుంది. మన జీవితంలో కూడా మన ప్రతిభ, సమయం, శక్తి ఇది ఇతరుల మేలు కోసం వినియోగించినప్పుడే, ధర్మబద్ధంగా వాడినప్పుడే నిజమైన సేవ అవుతుంది. లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర్షి ఉరలాయే. రామాయణంలో అత్యంత బాధాకరమైన ఘట్టం ఇది. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు మొత్తం వానర సైన్యం దిగ్భ్రాంతికి లోనైంది. ఆ సమయంలో ఎవ్వరూ చెయ్యలేనిది హనుమంతుడు చేశాడు. ఆయన హిమాలయాలకు ఎగిరి సంజీవని మూలికలను తీసుకువచ్చి లక్ష్మణుని ప్రాణాలను రక్షించాడు. ఈ పని ఆయన బలం వల్ల కాదు, రాముడి మీద ఉన్న భక్తి వల్ల సాధ్యమైంది. రాముని సేవ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన అంకితభావమే ఆయనకు ఆ శక్తి ఇచ్చింది. లక్ష్మణుణ్ణి కాపాడిన హనుమంతుణ్ణి రాముడు ఆనందంతో హనుమంతుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు. అంటే దేవుడు కూడా సేవాభావాన్ని మాత్రమే గౌరవిస్తాడని దీని అర్థం. మన హృదయంలో నిజమైన నిస్వార్థభావం ఉంటే మన శ్రమ ఎప్పటికీ వృధా కాదు. దేవుడు మన ప్రయత్నాన్ని గుర్తించి ఆలింగనం చేసుకుంటాడు. రఘుపతికి నే బహుత బడాయి తుమ్మ మమ ప్రియ భరత సమభాయి. హనుమంతుడి సేవ, అంకితభావం చూసి రాముడు ఎంతో సంతోషించాడు. నువ్వు నాకు భరతునిలాగా ప్రియమైన వాడివి. రాముడికి భరతుడు అంటే ఎంత అపారమైన ప్రేమ, విశ్వాసమో అదే స్థానం హనుమంతుడికి ఇచ్చాడు. హనుమంతుడి భక్తి, సేవ, వినయం రాముని హృదయాన్ని తాకాయి. శక్తితో, జ్ఞానంతో కాకుండా స్వార్థరహిత సేవతోనే ఆయన దేవుని ప్రేమను గెలుచుకున్నాడు. దేవుడు మన సంపదను, బలాన్ని, జ్ఞానాన్ని కాదు, మన హృదయంలోని నిస్వార్థ భక్తిని, అంకితభావాన్ని చూస్తాడు. నిజమైన ప్రేమ, సేవ ఉంటే మనం కూడా దేవునికి దగ్గరవుతాం. సహస్రవదన తుమరో యశ గావై అసకహి శ్రీపతి కంటల గావై. హనుమంతుడి మహిమను వర్ణించడానికి దేవతలకైనా మాటలు సరిపోవు. విష్ణు స్వయంగా వేల నోళ్లతోనైనా నీ యశస్సు పాడుతూనే ఉంటాను అని అన్నట్లు ఆయన గొప్పతనం అంతులేనిది. అయితే హనుమంతుడు ఈ ప్రశంసలకు గర్వపడలేదు. ఆయన హృదయంలో ఒక్క సంకల్పమే ఉంది, అదే రామసేవ. అందుకే రాముడంతటివాడు హనుమంతుణ్ణి తన సోదరులతో సమానంగా చూశాడు. ఎవరైనా మనల్ని సహాయం కోరినప్పుడు ఆ సహాయం నిస్వార్థంగా చేసినప్పుడే దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. గర్వం కాదు, వినయమున్నప్పుడే దేవుని తోడు మనకు దొరుకుతుంది. సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష. హనుమంతుడి గుణాలను స్తుతించేది కేవలం మనుషులు కాదు, సనకాది మహర్షులు, బ్రహ్మదేవుడు, నారద మహర్షి, సరస్వతీదేవి, సర్పరాజు శేషుడు ఆయన మహిమను వర్ణిస్తారు. ఇది హనుమంతుడి మహోన్నతను తెలియజేస్తుంది. బ్రహ్మ అంటే సృష్టి, సరస్వతి అంటే విద్య, నారద అంటే భక్తి, శేషుడు అంటే ఆధారం. ఇవన్నీ హనుమంతుడి జీవనంలో ప్రతిబింబిస్తాయి. అందుకే ఈ మహానుభావులందరూ హనుమంతుణ్ణి స్తుతిస్తారు. నిజమైన భక్తి, నిస్వార్థ సేవ, ధర్మబద్ధమైన జీవనం ఉంటే దేవతలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. జ్ఞానం, భక్తి, ధర్మం కలిసిన జీవితం ఎప్పటికీ అందరికీ ఆదర్శమవుతుంది. యమ కుబేర దిగుపాల జహాంతే కవికోవిద కహి సఖే కహాంతే. హనుమంతుడి మహిమ అంతులేనిది. యముడు కర్మఫలదాత, కుబేరుడు సంపదాధిపతి, దిక్పాలకులు లోకరక్షకులు. వీరంతా కలిసిన హనుమంతుని గొప్పతనాన్ని పూర్తిగా వర్ణించలేరు. కవికోవిదులు ఎన్ని మాటలతో స్తోత్రాలు రాసినా హనుమంతుడి గుణాలను పూర్తిగా చెప్పలేరు. ఎందుకంటే ఆయన బలం, జ్ఞానం, వినయం, భక్తి ఇవన్నీ అపారమైనవి. నిజమైన మహిమ అనేది మాటల్లో కొలవలేనిది. ఒక మనిషి గుణాలు, సేవ, భక్తి అంత గాఢంగా ఉన్నప్పుడు దేవతలకైనా దాని పరిమాణం చెప్పడం కష్టం అవుతుంది. తుమోపకార సుగ్రీవహి కీన్హ
రామమిలాయ రాజపద దీన్హ. హనుమంతుడు సుగ్రీవునికి ప్రాణ స్నేహితుడు. తన అన్న వాలికి భయపడి సుగ్రీవుడు అడవుల్లో తిరుగుతుండగా హనుమంతుడే అతనిని రాముని దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ పరిచయం సుగ్రీవుని జీవితాన్నే మార్చేసింది. రాముని సాయం వల్ల సుగ్రీవుడు తిరిగి రాజ్యం పొందాడు. ఇక్కడ హనుమంతుడు చూపిన ఉపకారం ఏమిటంటే, సమస్యల్లో ఉన్నవాడిని సరైన దారికి నడిపించడం, డబ్బు ఇవ్వడం, సహాయం చేయడం కన్నా ఒకరి జీవితానికి వెలుగుని చూపడం గొప్ప సేవ. నిజమైన స్నేహితుడు అంటే కష్ట సమయంలో కూడా మనతో కలిసి నడిచేవాడు. హనుమంతుడు చేసినట్లే మనం కూడా ఇతరులకు మంచి మార్గం వైపు నడిపిస్తే అది గొప్ప ఉపకారం అవుతుంది. తుమరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సభజగజాన. విభీషణుడు రావణుడి తమ్ముడు. ధర్మాన్ని అనుసరించాలా, అన్నతో ఉండాలా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. రాముని ఆశ్రయం తీసుకో అని హనుమంతుడే విభీషణుడికి సలహా ఇచ్చాడు. ఆ మాట విన్న విభీషణుడు రాముని వైపు చేరాడు. ఫలితం యుద్ధం తర్వాత లంకాధిపతిగా గౌరవింపబడ్డాడు. సరైన సలహా ఒకరి జీవితాన్ని మార్చేస్తుంది. హనుమంతుడి మాట వల్ల విభీషణుడు మహారాజు అయ్యాడు. మంచి స్నేహితుడు అంటే మనకు అనుకూలంగా మాట్లాడేవాడు కాదు, మన మేలు కోసం ధర్మబద్ధంగా సలహా చెప్పేవాడు. నిజమైన మిత్రుడు దారి చూపిస్తే జీవితం సఫలమవుతుంది. యుగ సహస్ర యోజన పరభాను లేయోతాహి మధుర ఫలజాను. హనుమంతుడికి బాల్యం నుండే అపారమైన శక్తి ఉంది. తన చిన్నతనంలో సూర్యుడిని చూసి పండు అనుకుని తినేయడానికి కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యుణ్ణి పట్టుకోవడానికి ఎగిరిపోయాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, బాల్యం నుండే ధైర్యంగా ఉండి పరిమితులను చూసుకోకుండా ఏ లక్ష్యాన్నైనా సాధించగల తపన అలవాటు చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం అనిపించే దారి వైపు కూడా వెళతాం. కొన్నిసార్లు మనకి అడ్డంకులను అధిగమించే పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలాగైనా ఎదిరించి పోరాడేలా మన మనస్సును దృఢంగా ఉంచుకుంటే హనుమంతుడిలా మనం కూడా లక్ష్యం వైపు ధైర్యంగా అడుగేస్తాం. మన ధైర్యాన్ని చూసి ఆ విశ్వం కూడా మన కోసం ఆ దారిని సులభం చేస్తుంది. ప్రభముద్రిక మేలి ముఖమాహి జలది లాంగి గయ అచరజనాహి. రాముడిచ్చిన ఉంగరాన్ని పట్టుకుని హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. ఇది కేవలం శక్తి వల్ల కాదు, రాముని విశ్వాసం వల్ల జరిగింది. సుగ్రీవుడు కొన్ని కోట్ల మంది వానరులను సీతమ్మను వెతకడానికి పంపించాడు. అంతమందిలో రాముడు హనుమంతునికి మాత్రమే ఆ ఉంగరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే హనుమంతుడు ఎంతటి పనినైనా సాధించగలడని రామునికి విశ్వాసం ఉంది. అలాగే హనుమంతుడు కూడా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. సముద్రాన్ని దాటేటప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అయినా కూడా రాముని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి హనుమంతుడు ఆ అడ్డంకులను అధిగమించి తన గమ్యాన్ని చేరాడు. మన జీవితంలో కూడా మన గమ్యస్థానాన్ని చేరేటప్పుడు ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, సమస్యలు సముద్రంలా పెద్దవిగా కనిపిస్తాయి. కానీ మన మీద మనకు విశ్వాసం, సాధించగలను అనే పట్టుదల ఉంటే ఆ సమస్యలు మన దారిని ఆపలేవు. హనుమంతుడు చేసినట్లే ధైర్యంగా మనం అనుకున్న దారిలో ముందుకు వెళ్ళాలి. దుర్గమ కాజు జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. ప్రపంచంలో ఉన్న ఎంతటి కష్టమైన పనులైనా హనుమంతుని అనుగ్రహం ఉంటే సులభమవుతాయి. మనుషుల జీవితంలో ఎన్నో పనులు చాలా కష్టంగా అనిపిస్తాయి. హనుమంతుని అనుగ్రహం ఉంటే అవి సులువుగా మారిపోతాయి. హనుమంతుని అనుగ్రహం మనలోని భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. కష్టం అనిపించినది అవకాశంగా మారుతుంది. జీవితంలో ఏ పనైనా అసాధ్యం అనిపించినప్పుడు భయపడకుండా హనుమంతుని స్మరించాలి. అప్పుడు మనం వెళ్లే దారి సులభమవుతుంది. హనుమంతుని అనుగ్రహం వల్ల కష్టాలు ఉన్నా కూడా అవి మనల్ని బాధించవు. రామదువారే తుమరకువారే పోతన ఆజ్ఞ బిను పైసారే. రాముడి తలుపు దగ్గర కాపలాదారుడిగా హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడి అనుమతి లేకుండా ఎవరో లోపలికి వెళ్ళలేరు. హనుమంతుడు కేవలం రాముడి సేవకుడు మాత్రమే కాదు, ఆయన దయ, కరుణ, ఆశీర్వాదాలకు ద్వారపాలకుడు కూడా. రాముడు అంటే ధర్మం, జ్ఞానం, సత్యానికి నిలువెత్తు రూపం. ఈ మార్గంలో ప్రవేశించాలంటే హనుమంతుడి అనుగ్రహం తప్పనిసరి. రాముని చేరుకోవాలంటే ముందు హనుమంతుణ్ణి స్మరించాలి. ఆయన ఆశీర్వాదంతోనే ఆ రాముని వైపు వెళ్లే దివ్యద్వారం తెరుచుకుంటుంది. హనుమంతుని లాగానే మనకు భక్తి, వినయం, సేవ, నమ్మకం ఉంటే ఆ రాముణ్ణి చేరుకోగలం. తబసుకలహే తుమారీ శరణ తుమరక్షక కాహోకో ధరణ. హనుమంతుని శరణు చేరిన వారు అన్ని సుఖాలను పొందుతారు. హనుమంతుడి రక్షకుడుగా ఉన్నప్పుడు వారికి ఎటువంటి భయం ఉండదు. హనుమంతుడి ఆశ్రయం తీసుకుంటే మనకు అవసరమైన శక్తి, ధైర్యం, సంతోషం అన్నీ లభిస్తాయి.
భౌతిక సుఖాలకే కాదు, నిజమైన అంతర శాంతికి కూడా ఆయనే కారణం. హనుమంతుడు రక్షకుడిగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా భయపడాల్సిన అవసరం ఉండదు. భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, సంపూర్ణ విశ్వాసం. ఆపన్న తేజ సమారో ఆపై తీనాం లోక హాంకతే కాంపై. హనుమంతుడు తన శక్తిని తాను నియంత్రించగలడు, కాని ఒకసారి ఆయన గర్జిస్తే మూడు లోకాలు వణుకుతాయి. హనుమంతుడి గొప్పతనం ఏంటంటే అపారమైన శక్తి ఉన్నా ఆయన దానిని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుతాడు. స్వీయ నియంత్రణే నిజమైన శక్తి అని ఈ శ్లోకం చెబుతుంది. అవసరం వచ్చినప్పుడు ఆ శక్తిని బయట పెట్టినప్పుడు మూడు లోకాలు హనుమంతుని గర్జన విని కంపించిపోతాయి. బలమైనవాడు అంటే కోపంగా ఉండేవాడు కాదు, తన శక్తిని అదుపులో పెట్టుకునేవాడు. అసలు వీరత్వం అంటే శక్తిని నియంత్రించడమే. హనుమంతుడి గర్జన దేవతలకి రాక్షసులకి ఒకేలా గుర్తు చేస్తుంది. ధర్మాన్ని రక్షించే శక్తి ఎల్లప్పుడూ జాగృతంగానే ఉండని. భూత పిశాచ నికటన హ్యావై మహావీర జప నామ సునావై. హనుమంతుడి పేరును జపించే చోట భూతప్రేతాలు దుష్టశక్తులు దగ్గరికి రావు. హనుమంతుడు శౌర్యానికి మాత్రమే కాదు, రక్షకుడికి కూడా ప్రతీక. మనసులో భయం ఉన్నప్పుడు, చెడు ఆలోచనలు వేధిస్తున్నప్పుడు హనుమంతుడి నామస్మరణ ఒక కవచంలా పనిచేస్తుంది. మహావీరుని పేరు వినిపించినప్పుడు ఎలాంటి చెడు శక్తులైనా పారిపోతాయి. అది భూతప్రేతాలైనా లేక మన మనసులో ఉన్న చెడు ఆలోచనలైనా సరే. హనుమంతుడి నామం మనకు ధైర్యం, విశ్వాసం ఇస్తుంది. నిజమైన భూతాలు బయట ఉండవు, మనలోని భయం, బలహీనతలే. అవి కూడా హనుమంతుని నామాన్ని జపించినప్పుడు కనుమరుగైపోతాయి. నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర. హనుమంతుడి పేరు ఎప్పుడూ జపించేవారికి అన్ని రోగాలు, అన్ని కష్టాలు తొలగిపోతాయి. హనుమంతుడి నామస్మరణ శక్తి ఎంత గొప్పదంటే మన శరీర రోగాలే కాదు, మనలోని బాధలు, కష్టాలు కూడా ఆయన కరుణతో దూరమవుతాయి. ఎందుకంటే హనుమంతుడి శక్తి, బలం, ధైర్యానికి ప్రతీక. ఆయన పేరు ఎప్పుడు జపించినా మనలోని ప్రాణశక్తి పెరుగుతుంది, మనసు ధైర్యంగా మారుతుంది, బాధలు చిన్నవిగా అనిపిస్తాయి. అంటే హనుమంతుడి నామం ఒక ఆధ్యాత్మిక ఔషధం లాంటిది. దీనిని ఎప్పుడూ జపించేవారు శారీరకంగానూ మానసికంగానూ బలవంతులవుతారు. సంకటసే హనుమానచుడావై మనక్రమ వచన ధ్యాన జోలావై. మనసుతో, శరీర కర్మలతో, వాక్కుతో హనుమంతుడిని ధ్యానం చేసిన వారిని ఆయన అన్ని కష్టాల నుంచి రక్షిస్తాడు. ఈ శ్లోకం మనకు చెప్పే రహస్యం ఏమిటంటే కేవలం నోటితో జపించడం మాత్రమే కాదు, మనసుతో భావన, కర్మలతో ఆచరణ, వాక్కుతో భక్తి కలిపి హనుమంతుడిని స్మరించాలి. ఎవరైనా ఇలాగే సంపూర్ణంగా ఆయనను ఆరాధిస్తే జీవితంలో ఎంతటి పెద్ద కష్టము అయినా ఆయన ముందు నిలబడలేదు. అంటే మనం హనుమంతుని గురించి ఆలోచించి ఆయన వలె సత్యం, ధైర్యం, సేవాభావం పాటిస్తే ఆయనే మన కష్టాలను తొలగించే శక్తి అవుతాడు. ఇది కేవలం భక్తి కాదు, మన జీవితానికి మార్గదర్శకం. హనుమంతుడు మనకు చెబుతున్నది ఏమంటే నిన్ను నువ్వు సమర్పిస్తే నేను నీ రక్షకుడిని అవుతాను అని. సబపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా. ప్రపంచానికి అధిపతి అయిన శ్రీరాముడే ఒక తపస్వి అయిన రాజు, కాని ఆయనకు సేవకుడైన హనుమంతుడు అసాధారణమైన శక్తి కలవాడు. రాముడు ఏ సంకల్పం చేసినా దానిని పూర్తి చేసే శక్తి హనుమంతుడికే ఉంటుంది. ఆయన ఆజ్ఞ మాత్రమే, కాని ఆ ఆజ్ఞని కార్యరూపం దాల్చేది హనుమంతుడి భక్తి, శక్తి, సేవ. దేవుని చిత్తం మనకు మార్గం చూపుతుంది, కానీ ఆ చిత్తాన్ని సాకారం చేయడానికి ధైర్యం, భక్తి, కర్తవ్యనిష్ట మన లోపల ఉండాలి. ఈ శ్లోకం ద్వారా హనుమంతుడు మనకు చెప్పేది దేవుని ఆశీస్సులు ఉంటే మన పనులను పూర్తి చేసే శక్తి మన సేవాభావంలో ఉంది అని. ఔర మనోరథ జో కోయిలావై తాసు అమిత జీవన ఫల పావై. ఎవరైనా హనుమంతుడి దగ్గర తమ కోరికను విన్నవించుకుంటే ఆ వ్యక్తి జీవితంలో అనేక రెట్లు ఆ ఫలితం పొందుతాడు. మనసులోని కోరికలు, మనోరథాలు, లక్ష్యాలు, వీటిని హనుమంతుడి ఆశ్రయంలో పెట్టినప్పుడు అవి వ్యర్థం కావు. హనుమంతుడి దయ వల్ల అవి కేవలం నెరవేరడమే కాదు, అపారమైన ఫలితాలను ఇస్తాయి. అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ దొరుకుతుంది. మన కోరికలు నిజమైనవి, నిస్వార్థమైనవి అయితే అవి ఎప్పటికీ వృధా కావు. అందుకే హనుమంతుడిని స్మరించుకుంటూ మన కష్టాలు, ఆశలు, లక్ష్యాలు ఆయనకు అర్పిస్తే జీవితం సార్థకం అవుతుంది. చారో యుగ పర తాప తుమారా కై పరసిద్ధ జగతి ఉజియారా.
4 యుగాలుగా హనుమంతుని మహిమ వెలుగుతోంది. హనుమంతుని పేరు, శక్తి, కీర్తి సమస్త జగత్తులో ప్రసిద్ధి చెందింది. హనుమంతుడి ప్రతాపం, ఆయన మహిమ ఒక కాలానికి పరిమితం కాదు. అన్ని యుగాల్లో ఆయన ప్రభావం సమానంగా ఉంది. శక్తి, భక్తి, సేవ అనే గుణాలు ఎప్పటికీ పాతబడవు. అవి యుగాల మార్పుతో నశించవు. హనుమంతుడి మహిమ, ఆయన పేరు, ఆయన దివ్య కార్యాలు జగత్తంతా వెలుగునిచ్చే దీపంలా నిలుస్తాయి. ఎక్కడైతే సత్యం, ధర్మం, నిస్వార్థ సేవ ఉంటాయో అక్కడ హనుమంతుడి ప్రతాపం తప్పక ప్రత్యక్షమవుతుంది. సాధు సంతకే తుమరక వారే అసుర నికందన రామదులారే. సాధు సంతులను రక్షించేవాడు, అసురులను సంహరించేవాడు, శ్రీరాముడి ప్రియభక్తుడు అయిన హనుమంతుడు ధర్మరక్షకుడు. ఎప్పుడైతే సాధువులు, నిజాయితీ గల మనుషులు కష్టాల్లో ఉంటారో ఆ సమయంలో వారికి ముందుగా రక్షణ కల్పించేది హనుమంతుడే. హనుమంతుడు మరోవైపు అసురులను, అన్యాయాన్ని, అహంకారాన్ని జయించేవాడు. అన్నిటికంటే ముఖ్యంగా 9 భక్తి మార్గాలలో హనుమంతుడు దాస్యానికి ప్రతీతి. హనుమంతుడు శ్రీరాముడికి తనని తాను దాసుడిగా అర్పించుకున్నాడు. అందుకే హనుమంతుడు శ్రీరాముడికి అత్యంత ప్రియభక్తుడు. ఆయన జీవితం మొత్తం రాముని సేవకే అంకితం అయ్యింది. ఈ శ్లోకం మనకు చెబుతున్నదేమంటే, ధర్మం కోసం నిలబడితే హనుమంతుడు మన పక్కన ఉంటాడు. అన్యాయం చేసేవారిని ఆయన ఖచ్చితంగా దండిస్తాడు. అష్టసిద్ధి నవ నిధికే దాత అసవరదీన్ జానకీ మాత. హనుమంతుడు అష్టసిద్ధులు, నవనిధులు ప్రసాదించగలవాడు. ఈ వరం ఆయనకు సీతాదేవి ఇచ్చింది. అష్టసిద్ధులు అయిన అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం అనే ఈ అష్టసిద్ధులు ఇవి మానవ సామర్థ్యాలను మించి ఉండే శక్తులు. నవనిధులు అయిన పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస మొదలైనవి పదార్థ సంపద, సంతోషం, శాంతి, ఐశ్వర్యం వంటి ఈ నవనిధులు, అష్టసిద్ధులు హనుమంతుడు వీటిని తాను స్వయంగా మాత్రమే కాదు భక్తుల కోసము ప్రసాదించగల శక్తి గలవాడు. హనుమంతుని స్మరించిన వారికి శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, ధైర్యం అన్నీ లభిస్తాయి. రామ రసాయన తుమరే పాస సదా రహో రఘుపతికే దాస. హనుమంతుడు రామభక్తి అనే అమృతాన్ని ఎప్పుడూ తన వద్ద ఉంచుకున్నవాడు. హనుమంతుడు ఎల్లప్పుడూ శ్రీరాముని సేవకుడిగానే ఉంటాడు. ఈ శ్లోకం హనుమంతుని శాశ్వత భక్తి స్వరూపం చూపిస్తుంది. ఆయన వద్ద ఉన్న అత్యుత్తమ ధనం, రాజ్యాలు, నిధులు, శక్తులు కాదు, రామభక్తి అనే అమృతం. హనుమంతుడు ఎన్నో శక్తులు కలిగిన వాడే అయినా తనకు అతిపెద్ద గౌరవం రాముడికి దాసుడిని అనిపించుకోవడం. జీవితంలో ఎన్ని విజయాలు, శక్తులు వచ్చినా ధనం కలిగిన నిజమైన మహిమ వినయంతో కూడిన సేవలోనే ఉంటుంది. రాముని నామస్మరణ, సేవ, ధ్యానం ఇవే హనుమంతుడికి నిజమైన ఐశ్వర్యం. అందుకే ఆయన భక్తులను కూడా రామ మార్గంలో నడిపిస్తాడు. తుమరే భజన రాముకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. హనుమంతుడిని భజించేవారు శ్రీరాముని సన్నిధిని పొందుతారు. అలాగే వారు అనేక జన్మలుగా కూడిన కష్టాలను మరచి విముక్తి పొందుతారు. హనుమంతుడు స్వయంగా భక్తి స్వరూపుడు. ఆయనను స్మరించిన ప్రతిసారి మన మనసు శ్రీరాముని వైపు తిరుగుతుంది. జీవితంలో ఎన్నో జన్మలుగా వచ్చిన బాధలు, పాపఫలాలు హనుమంతుని భజనతో కరిగిపోతాయి. ఎందుకంటే ఆయన మనకు భక్తి, ధైర్యం, విశ్వాసం ఇస్తాడు. మనసారా హనుమంతుని భజిస్తే మన దుఃఖాలు దూరమై మన జీవితం శ్రీరాముని కృపతో నిండిపోతుంది. ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖ కరయి. ఇతర దేవతలను ఆరాధించినప్పటికీ మనసులో స్థిరత్వం సాధించడం కష్టం అయి ఉండవచ్చు. అయినా హనుమంతుడి భక్తి సులభంగా మన మనసుకు ఆకర్షిస్తుంది. హనుమంతుడు శాశ్వత రక్షకుడు, సుఖదాయకుడు. ఆయన స్మరణ, నామస్మరణ, సేవ ఇవన్నీ మనకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సుఖాలను ఇస్తాయి. మనసుకు శాంతి, జీవితానికి సంతోషం కావాలంటే హనుమంతుని వైపు నిజమైన భక్తి ఉండాలి. హనుమంతుడు ప్రతి కష్టాన్ని తీరుస్తూ సుఖాన్ని ప్రసాదించే దేవతలలో అగ్రగణ్యుడైనవాడు. సంకటకటే రిటై సభ పీర జోసుమరే హనుమత బలవీర. ఎవరు కష్టాల్లో ఉన్నా, భయపడ్డా, సమస్యలు ఎదుర్కొన్నా
హనుమంతుణ్ణి జపించిన వెంటనే ఆ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. హనుమంతుడు సంకటాలను తొలగించే మహారక్షకుడు. ఎలాంటి కష్టం సమస్య భయం మన జీవితంలో వచ్చిన హనుమంతుని శక్తి మరియు ధైర్యంని మనం గుర్తు చేసుకుని ఆయనను స్మరించగానే ఆ సమస్యలు చిన్నవిగా మారిపోతాయి. కష్టాలకు బాధలకు భయపడడం కాదు, హనుమంతుని భక్తి విశ్వాసం శక్తి ద్వారా ప్రతి సమస్యను అధిగమించవచ్చు. కష్టాలు మనల్ని పరీక్షిస్తాయి. హనుమంతుని జపం ధ్యానం సేవతో అవి తొలగిపోతాయి. మనం ధైర్యవంతులమవుతాం. అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మ హరి భక్త కహాయి. జీవితాంతం ఎవరు శ్రీరాముని స్మరణతో ఉంటారో వారిని స్వయంగా తన దివ్య ధామానికి తీసుకెళ్తాడు. చివరి క్షణంలో కూడా శ్రీరాముని మీద భక్తి ఉంచితే ఆ భక్తుడిని శ్రీరాముడు ఎప్పటికీ వదలడు. మరణం వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే శ్రీరాముడే స్వయంగా అతన్ని తన పవిత్ర స్థలానికి తీసుకెళ్తాడు. అక్కడ మళ్ళీ జన్మ వచ్చినా అది బాధలతో కూడిన సాధారణ జన్మ కాదు. శ్రీరాముని భక్తుడిగా నిత్యం హరినామం చెప్పుకునే అదృష్టం కలిగిన జన్మ అవుతుంది. శ్రీరాముని భక్తి జీవితాన్ని మంచిగా చేస్తుంది, మరణాన్ని పవిత్రంగా చేస్తుంది. మళ్ళీ పునర్జన్మ వచ్చినా అది కూడా భక్తితో నిండిన జన్మగా మారుస్తుంది. జై 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 హనుమాన గోసాయి కృపాకరః గురుదేవకీ నాయి. హనుమంతుడి పూజ జపం స్మరణ ద్వారా మనకు భక్తి రక్షణ శాంతి లభిస్తుంది. గోసాయి అనగా ఆయన ప్రభువుగా రక్షకుడుగా మిత్రుడుగా ఉన్నాడని సూచిస్తుంది. గురుదేవుల కృప వల్లే హనుమంతుని ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా హనుమంతుని భక్తి దయ ప్రతి సమస్యను తొలగిస్తుంది. భక్తి వినయం విశ్వాసం ఉన్నప్పుడు నిజమైన శక్తి రక్షణ ఆనందం మనకు లభిస్తాయి. యహశతవార పాఠకర కోయి చోటహి బంది మహాసుఖ హోయి. ఈ హనుమాన్ చాలీస 100 సార్లు చదివిన వారికి అన్ని కష్టాలు తొలగి అత్యంత శాంతి లభిస్తుంది. హనుమంతుని భక్తి శాశ్వత ఫలితాలను ఇస్తుంది. ఎవరు ఈ చాలీసాను నిరంతరంగా చదివినా లేదా పఠించినా అన్ని భౌతిక మానసిక సమస్యలు కష్టాలు తొలగిపోతాయి. మనసులోనూ జీవితంలోనూ సుఖం ఆనందం భక్తి శక్తి పెరుగుతుంది. హనుమంతుడి అనుగ్రహం ఎప్పటికీ మనం పొందగలవని సంతోషం భక్తి శాంతి ఇచ్చే శక్తి అని ఈ హనుమాన్ చాలీస మనకు తెలుపుతుంది. జోయః పడే హనుమాన్ చాలీస హోయ సిద్ధి సాకి గౌరీస. ఆ గౌరీశ్వరుడైన శివుని సాక్షిగా ఎవరు హనుమాన్ చాలీసాను చదువుతారో వారికి అన్ని లక్ష్య సాధనలలో సహాయంగా మారుతుంది. ఎవరు భక్తి విశ్వాసాలతో ఈ శ్లోకాలను పఠిస్తారో వాళ్ళ సంకల్పాలు సఫలమవుతాయి, కష్టాలు తొలగిపోతాయి. కొన్ని పురాణాల ప్రకారం ఆ పరమశివుడే అంశతోనే ఆంజనేయుడు ఆవిర్భవించాడని చెబుతాయి. అందుకే ఈ శ్లోకంలో హోయ సిద్ధి సాకి గౌరీస అని వాడారు. పరమశివుని అనుగ్రహంతో ఈ హనుమాన్ చాలీసాను చదివిన వారికి నిరంతరం ఆ శివుని ఆశీర్వాదాలు లభిస్తాయి. హనుమాన్ చాలీస కేవలం భక్తికి మాత్రమే కాదు, ధైర్యం శక్తి రక్షణ ఇవన్నీ ఇస్తుంది. తులసీదాస సదాహరి చేర కీజైనాథ హృదయ మహడేర. ఈ శ్లోకంలో హరి అంటే మరో అర్థంలో కోతిని హరి అంటారు. ఇక్కడ తులసీదాసు వాడింది హనుమంతుని గురించి. ఈ శ్లోకంలో తులసీదాసు భగవంతుణ్ణి అడుగుతున్నారు, నేను ఎప్పుడూ ఆ హరితో అనుబంధం పెట్టుకుంటాను, నా హృదయాన్ని నీ నివాసంగా చేసుకుని ఉండు అని వేడుకుంటున్నారు. హరి అంటే సర్వ పాపాలను హరించేవాడు. బయట దేవుడిని వెతకకు, నీ హృదయమే దేవుడికి గుడి కావాలి. అయమాత్మ హృదిస్థితః అని ఉపనిషత్తు చెబుతుంది. ఆ పరమాత్మ మన హృదయంలో నివసిస్తేనే నిర్మలంగా నిష్కల్మషంగా జీవించవచ్చు. నీ హృదయంలో దేవుడికి స్థానం ఇచ్చిన రోజు నుంచే నీ జీవితం మారడం మొదలవుతుంది. హరి నీ హృదయంలో ఉన్నప్పుడు ప్రపంచం ఏం చేసినా నీవు ఒంటరివాడు కాదు. తులసీదాసు హనుమంతుడి కీర్తి ఎల్లప్పుడూ భక్తుల హృదయాల్లో ఉండాలని చెబుతున్నారు. పవన తనయ సంకటహరణ మంగళమూర్తి రూప్ రామలఖన సీతా సహిత హృదయ బసహు స్వరభూప్. ఓ వాయుపుత్ర హనుమంత, నీవు నా అన్ని కష్టాలను తొలగించే మంగళ స్వరూపుడివి. రాముడు సీతమ్మ లక్ష్మణుడితో కలిసి నా హృదయంలో శాశ్వతంగా నివసించు. హనుమాన్ చాలీసాలోని చివరి శ్లోకం హనుమంతుడి మహిమ భక్తి మరియు రక్షణ శక్తిని ముగింపు రూపంలో వ్యక్తం చేస్తుంది. హనుమంతుడు పవనసుతుడు, అందువల్ల వేగం శక్తి ధైర్యానికి ప్రతీక. ఆయన మనకు ఉన్న సంకటాలు అంటే మనం చేసే ఏ పనులలో ఆటంకాలు లేకుండా చూస్తాడు. ఆయన రూపం
చూసేవారి అందరి మనసులను ఆకట్టుకునే రూపం. ఎల్లప్పుడూ హనుమంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఎప్పుడూ మంచి జరుగుతుంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆయన మీద ఉన్న భక్తి వారిని రక్షిస్తుంది. హనుమంతుడు రాముని ధర్మాన్ని, సీతాదేవి పాతివ్రత్యాన్ని, లక్ష్మణుని నిశ్చల సేవను చూసి తన హృదయంలో పెట్టుకున్నాడు. అలాగే మనం కూడా వాళ్లతో పాటు ఆ హనుమంతుణ్ణి హృదయంలో పెట్టుకుంటే మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉంటారు. జై శ్రీరామ్, జై హనుమాన్.